హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి వాడంట అండి? ఎటువంటి వాడంట? వినపడట్లేదు. ఎటువంటి వాడంట? మన ప్రతి ఒక్క బ్యాడ్ సిచ్యువేషన్స్ లో అంట ఆయన చాలా చాలా మంచివాడు అంట. మన బాధలో కూడా ఆయన మంచివాడు అంట, మన నష్టంలో కూడా ఆయన మంచివాడు అంట. ఎందుకంటే అపవాది మన జీవితంలో ఎటువంటి తలంపులు చేసినా గానీ ఆ తలంపులను మంచిగా మార్చే దేవుడే మన మంచివాడై ఉన్నాడంట. హల్లెలూయా. Come on, can you all put our hands together for the name of Jesus? అందరం చప్పట్లు కొట్టి ఆయన మహిమ పరుద్దామా. మనల్ని ఎంతగానో ప్రేమించేవాడై ఉన్నాడంట. ఎక్కడో ఉన్న మనల్ని తీసుకొని వచ్చి ఆయన ప్రేమను, ఆయన ప్రాణాన్ని ధారాళముగా ఇచ్చిన వాడు మన దేవుడై ఉన్నాడు అంట. మీ కొరకు సర్వము మీ కొరకు ఇచ్చిన దేవుడై ఉన్నాడు అంట. ఆ మంచివాడి కోసం, ఆ అద్భుతమైన దేవుడి కోసం అందరం కలిపి చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేసుకుందామా. Thank you Jesus for you are amazing. Hallelujah. You all can be seated in the presence of the Lord. అందరూ కూర్చోండి. Let us all turn our Bibles to 1 Corinthians chapter 11 and let's read from 27 to 30. 1 Corinthians chapter 11 verses 27 to verses 30. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినినో లేక ఆయన పాత్ర నుండి త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చి రక్తంను గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర నుండి త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకి శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఆమేన్. ఈ స్క్రిప్చర్ ఎటువంటి స్క్రిప్చర్ అంటే ప్రతి ఒక్క సంఘము దీన్ని తీసుకొని క్రైస్తవులను భయపెట్టే స్క్రిప్చర్ అయి ఉంది. చాలాసార్లు దేవుని యొక్క బల్ల అంటే ఒక భయాన్ని సృష్టించే స్క్రిప్చర్ అయి ఉంది. ఎవ్రీ టైం మనం ఎప్పుడైతే బల్లలో పాల్గొంటున్నామో లేకపోతే ఎప్పుడైతే ఆయన శరీరము ఆయన రక్తంలో పాల్గొంటామో చాలాసార్లు అందరు ఈ స్క్రిప్చర్ని మనకు జ్ఞాపకము చేసి నువ్వు ఎంత మంచి వాడివో ఒకసారి ఆలోచించమని చెప్తారు. లేకపోతే నువ్వు ఎన్ని పాపాలు చేశావో దాన్ని బట్టి నువ్వు ఆయనని క్షమాపణ అడిగిన తర్వాత నువ్వు దీన్ని తీసుకోవాలని ఎంతో మంది ఎన్నో బోధనలు చేస్తారు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మాత్రము కొరింథు సంఘానికి రాస్తూ ఈ మాటలను రాస్తూ ఏమంటున్నాడు అంటే ఎవరైతే దేవుని యొక్క బల్లలో పాల్గొంటున్నారో మీరు దాన్ని అయోగ్యముగా తీసుకోవద్దు అంట. లేకపోతే వివేచన లేకుండా దీన్ని తీసుకోవద్దు. ఒకవేళ మీరు వివేచన లేకుండా తీసుకున్నట్లయితే మీరేం చేస్తున్నారు అంటే ఆ జడ్జ్మెంట్ని మీ పైకి మీరు తెస్తున్నారు అని రాస్తున్నారు. సో బేసికలీ ఈ స్క్రిప్చర్ అర్థం ఏంటి అంటే దేని గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు అంటే మొదటిగా ఆయన ఏమని రాస్తాడు అంటే ఎవడైనను అని రాస్తాడు. ఆయన కేవలం యూదులు మాత్రమే ఇందులో పాల్గొనాలి, లేకపోతే మీరు బాప్తిజము తీసుకున్న వాళ్ళు మాత్రమే పాల్గొనాలి అని రాయట్లేదు. ఇది కమ్యూనియన్కి ఒక క్వాలిఫికేషన్ ఏదై ఉంది అంటే మన క్రైస్తవ సంఘం ఏమని చెప్తుంది అంటే బాప్టిజం ఈజ్ ద ఫస్ట్ క్వాలిఫికేషన్ ఫర్ కమ్యూనియన్ అంటారు. కానీ కెన్ ఐ టెల్ యూ సంథింగ్ వాట్ ద బైబిల్ సేస్? మీరు బాప్టిజం తీసుకోవద్దు అని అనట్లేదు, అందరము బాప్టిజము తీసుకోవాలి. కానీ ఏది మనల్ని వర్ది చేస్తుంది అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారు సిలువలో మీ కొరకు చేసిన కార్యము నమ్ముతారో వాళ్ళు అంట ఫ్రీగా దేవుని యొక్క బల్లలో పాల్గొనొచ్చు అంట. ఆమేన్. ఒకవేళ మీరు యేసుక్రీస్తు వారు మీ కొరకు గొప్ప సాక్రిఫైస్ చేశారు అని మీరు ఒకవేళ నమ్మినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు అంటే యు ఆర్ ఫ్రీలీ You can come boldly to the presence of God and take part in the communion. మీరేం చేయొచ్చు అంటే ఆయన బల్లలో పాల్గొనొచ్చు అని అంటున్నాడు. దాని తర్వాత ఆయన ఏమంటున్నాడు అంటే మీ ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు ఆయన నమ్ముతున్నారా నమ్మట్లేదా అనే క్వాలిఫికేషన్ ఒకటి. ఇంకొకటి మీరు ఆయన బల్లని ఏ రీతిగా తీసుకుంటున్నారో కూడా చాలా ఇంపార్టెంట్ అంట. చాలాసార్లు క్రైస్తవులు ఏ రీతిగా చేశాము అంటే ఏ రీతిగా అయితే మన హిందూ బ్రదర్స్ వాళ్ళు టెంపుల్కి వెళ్ళి ప్రసాదం తీసుకుంటారో అదే రీతిగా క్రైస్తవులు సంఘానికి వచ్చి కమ్యూనియన్ తీసుకుంటారు అని అనుకుంటాం. అవునా కాదా అండి?
కానీ కమ్యూనియన్ ఇస్ నాట్ అ రిచువల్ థింగ్. మనం ఏదో చెయ్యాలి, క్రైస్తవులము కాబట్టి చెయ్యాలి అన్నది కాదు. కానీ మన బల్ల ఎటువంటి రీతిగా ఉంది అంటే ఇది ఒక పవర్ఫుల్ మీల్ అయి ఉందంట. ఇది దేవుడు సంఘానికి ఇచ్చిన గొప్ప బహుమానము అంట. దేవుడు సంఘము తేజరిల్లడానికి దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానము ఏంటి అంటే ఆయన శరీరము, ఆయన రక్తం అయి ఉంది. హల్లెలూయా. I always talk about Abraham. అబ్రహాము ఎప్పుడైతే ఫస్ట్ టైం ఆయన కమ్యూనియన్లో పాల్గొన్నాడో, మెల్కిజెదెక్ దగ్గర నుంచి ఆయన వెళ్ళి తీసుకున్నాడో, మొదటిగా అబ్రహాము పేరు అబ్రామ్ అని ఉండేదంట. దాని అర్థము ఏంటి అంటే అన్ ఎగ్జాల్టెడ్ ఫాదర్, తండ్రి అనే అర్థము అంట. కానీ ఎప్పుడైతే కమ్యూనియన్లో పార్టిసిపేట్ అయ్యాడో తన పేరు మారబడింది అంట. ఏంటి అంటే ఏబ్రహాం అని రాశారంట. దాని అర్థము ఏంటి అంటే ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. ఎప్పుడైతే మనం కమ్యూనియన్లో పాల్గొంటామో మన పేరు చేంజ్ అవుతుంది అని నేను నమ్ముచున్నాను. ఒకవేళ మీ జీవితం అంతా మీరు ఫెయిలియర్గా ఉన్నారేమో, కానీ ఎప్పుడైతే మీరు ఆయన బల్లలో చెయ్యి వేస్తారో మీ జీవితంలో విజయము అనేది వస్తుంది అంట. హల్లెలూయా. మేబీ మీ జీవితంలో ఎటువంటి హోప్ ఇప్పటి వరకు మీకు లేదేమో, కానీ ఎప్పుడైతే మనం ఆయన శరీరము, ఆయన బల్లలో మనం పాల్గొంటామో మన జీవితంలో ఒక గ్రేట్ ఎక్స్పెక్టేషన్ అనేది వస్తుందంట. హల్లెలూయా. అండ్ అందుకే అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ రీతిగా మాట్లాడుతున్నారు. ఎందుకు కొరింథీ సంఘమా, మీరు యేసుక్రీస్తు వారిని నమ్మినా కానీ మీరు ఎందుకు ఆయన బల్లని వివేచించట్లేదు, ఎందుకు మీకు ఈ బల్లలో ఉన్న శక్తి అర్థం అవ్వట్లేదు అని అంటున్నాడంట. ఎందుకంటే హి సేస్ ఇందువల్లనే అందరూ వీక్గా ఉన్నారు, బలహీనముగా ఉన్నారు, కొంతమంది వాళ్ళ సమయము కంటే ముందే మరణించారు అంట. అండ్ దిస్ ఇస్ ద రీజన్. ఎన్నో రీజన్స్ ఉన్నాయి అని చెప్పట్లేదు. ఒకటే ఒక కారణం అంట వాళ్ళు ఎందుకు బలహీనముగా ఉన్నారు, ఒకటే ఒక కారణం ఉందంట వాళ్ళు ఎందుకు వాళ్ళ టైం కంటే ముందే చనిపోతున్నారు అంటే వాళ్ళు దేవుని యొక్క బల్లను వివేచించట్లేదు కాబట్టి వాళ్ళు చనిపోతున్నారు అంట. యేసు ప్రభు వారు, లేకపోతే మన దేవుడు యేసు ప్రభు వారిని ఎప్పుడైతే సంఘానికి బహుమానముగా ఇచ్చాడో, ఆయన శరీరాన్ని మనకు ఎందుకు ఇచ్చాడు అంటే మనం బలహీనముగా ఉండకూడదు అని ఆయన శరీరాన్ని మనకిచ్చాడు. మనము మన టైం కంటే ముందే మనం చనిపోకూడదు అని ఆయన శరీరాన్ని మనకిచ్చాడు అంట. ఇఫ్ యూ లుక్ ఎట్ ద బైబిల్, 2 కైండ్ ఆఫ్ మరణాలను మనం చూస్తాం బిలీవర్స్లో. మొదటి కైండ్ ఆఫ్ నిద్రించడము ఏంటి అంటే దేవుడు ఇచ్చిన ప్రణాళికలన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేసి మరణించిన వాళ్ళని మనం చూస్తున్నాము. లైక్ ఏబ్రహాం, ఐజాక్, జేకబ్, వీళ్ళందరూ దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానములను అన్నిటినీ అనుభవించి వాళ్ళ సమయము నిండిన తర్వాత నిద్రించిన వాళ్ళని చూసాము. అండ్ సెకండ్ కైండ్ ఆఫ్ బిలీవర్స్ ఎటువంటి నిద్రను పొందుకుంటారు అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానములన్నిటినీ పొందుకోకుండా వాళ్ళ అన్బిలీఫ్ వల్ల చనిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తున్నాము. వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే కొంతమంది కొరింథీ సంఘాన్ని చూస్తున్నాము, ఇజ్రాయేలు ప్రజల్ని చూస్తున్నాము. కానీ దేవుని యొక్క ఇంటెన్షన్ ఫర్ బిలీవర్స్, దేవుడు ఒక సంఘం బట్టి ఏమంటున్నాడు అంటే ఒకవేళ నేను సిలువ పైన చేసిన కార్యమును మీరు అర్థం చేసుకున్నట్లయితే, నేను సిలువ పైన చేసిన కార్యము మీకు అర్థం అవుతున్నట్లయితే మీరేం చేస్తారు అంటే మీరు బలహీనముగా ఉండరు అని అంటున్నాడు. ఎప్పుడైతే మీరు ఆయన బల్లలో యేసుక్రీస్తు వారు నా కొరకు చనిపోయారు, యేసుక్రీస్తు వారు నా కొరకు చేశారు అనే వివేచనలో అంట మీరు ఎప్పుడైతే అందులో పాల్గొంటున్నారో, ఒకవేళ మీ ఒంట్లో ఇప్పుడు సిక్నెస్ ఉండొచ్చు కానీ ఆ వివేచన వచ్చినప్పుడు అంట ఆ సిక్నెస్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది అంట. హల్లెలూయా. డిసర్న్మెంట్. అందుకే మనం ఇఫ్ వి గో అండ్ సీ ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్, డిసర్నింగ్ ఇస్ వన్ ఆఫ్ ద గిఫ్ట్స్. ఆ ప్రత్యక్షత ఎప్పుడైతే మనము లాస్ట్ టైం పాస్టర్ గారు వాస్ టాకింగ్ అబౌట్ గివింగ్, ఎప్పుడైతే మనము పార్ట్నర్షిప్ విత్ ద గాస్పెల్ అని వి వర్ మెడిటేటింగ్ ఆన్ దట్. ఈ ద చర్చ్ వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళకి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వారి కొరకు దరిద్రుడు అయ్యాడు అనే ఆ వాక్యము వాళ్ళకి ఎప్పుడైతే తెలిసిందో ఆయన ఒక కృప వాళ్ళ జీవితం పైన మల్టిప్లై అయ్యింది అని వాక్యం సెలవిస్తుంది. సో ఆ మెసడోనియా సంఘము ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చేసిన పనిని ఆలోచిస్తున్నారో, ఆ పని ఎప్పుడైతే వాళ్ళు ఆ ప్రత్యక్షత మీద ఆలోచిస్తున్నారో అది వాళ్ళకు గొప్ప కృపను దయచేసింది అని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మీరు యేసుక్రీస్తు వారు మీ కొరకు సిలువ పైన ఏమి చేశారు అన్న వివేచన అనే రెవల్యూషన్ మీకు ఉన్నట్లయితే, ఏ రీతిగా ఆ సంఘము పైన ఆయన కృప వర్ధిల్లిందో అదే రీతిగా మీ పైన కూడా ఆ కృప వర్ధిల్లును గాక నేను ప్రార్థన చేస్తున్నాను. మేబీ ఈరోజు మీరు సిక్నెస్లో ఉన్నారేమో,
కానీ మీకేం తెలియాలి అంటే ఆయన దెబ్బల చేత నాకు స్వస్థత అని మీకు తెలియాలి. ఒకవేళ మీరు కూడా అదే సంఘము వలె కటిక పావర్టీలో ఉన్నారేమో, కానీ మీకేం తెలియాలి అంటే యేసుక్రీస్తు వారు ఆ సిలువ పైన నా కొరకు ఎందుకు మరణించారు అంటే ఆయన దరిద్రుడయ్యాడు, నేను ధనవంతును కావడానికి అని ఎప్పుడైతే మీరు ఆలోచిస్తున్నారో ఆ కృప మీ జీవితంలో పని చేయడం మొదలవుతుంది అంట. హల్లెలూయా. అండ్ టుడే ఐ వాంట్ టు టెల్ యూ, నార్మల్గా నేను ఎప్పుడైతే ఈ డయాబెటిక్ పేషెంట్స్ని చూస్తూ ఉంటానో, దే టేక్ 1 pill ఇన్ అ డే. ఒక మాత్ర ఎప్పుడైతే వాళ్ళు తీసుకుంటారో దే సే దట్ ఇట్ బ్యాలెన్సెస్ ద షుగర్ లెవెల్. సో వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటుంది అంటే ఆ ఒక్క పిల్ తీసుకోగానే, ఒక్క మెడిసిన్ తీసుకోగానే నేను బాగా అయిపోతాను అని. క్యాన్ ఐ టెల్ యూ, దేవుడు సంఘానికి ఒక గొప్ప మెడిసిన్ ఇచ్చాడు. అదేంటి అంటే ఆయన శరీరము, ఆయన రక్తం అయి ఉంది. ఒకవేళ ఒక చిన్న షుగర్ టాబ్లెటే మిమ్మల్ని బెటర్గా చేస్తున్నట్లయితే నా యేసుక్రీస్తు వారి శరీరము మీ జీవితాలని 100 రెట్లు మంచిగా చేస్తుంది అని నేను నమ్ముచున్నాను. నా యేసుక్రీస్తు వారి శరీరము మిమ్మల్ని పాతాళములోంచి కూడా పైకి తెస్తుంది అని నేను నమ్ముచున్నాను. ఆయన శరీరంలో ఉన్న శక్తి ఎక్కడా కూడా లేదు అంట. పరమ వైద్యుడు మన దేవుడై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. అండ్ టుడే ఐ వాంట్ యు టు నో, మీరు ఆయన ఒక సాక్రిఫైస్ రెవల్యూషన్ మీరు అర్థం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు వారు మా కొరకు మరణించారు, ఆయన శరీరము నా కోసము ఇవ్వబడింది. ఈరోజు నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయన శరీరము నన్ను బయటకి తెస్తుంది అనే వివేచనతో ఈరోజు మీరు ఆయన బల్లలో పాల్గొంటుండగా ఆ పరిస్థితి మీ జీవితంలో వెళ్ళిపోవునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రతి ఒక్క బలహీనత మీ శరీరాలను వదిలిపెట్టి వెళ్ళిపోవునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక మీదట మీరు దరిద్రులుగా ఉండరు కానీ ధనవంతులుగా ఉండురుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు వారు చేసిన ప్రతి ఒక్క మేలు మీ జీవితం పైన ఎన్నో రెట్లుగా ఆయన కృప పని చేయునుగా నేను ప్రార్థన చేస్తున్నాను. And I want you to know the revelation plays a very very important role. అందుకే ఎప్పుడైతే యేసుక్రీస్తు పేతురుతో మాట్లాడుతున్నాడో, పేతురు నేను ఎవరు నువ్వు అనుకుంటున్నావు అంటే ఆయన నువ్వు దేవుని యొక్క కుమారుడు అయి ఉన్నావు అంటే ఇది నీకు శరీరము రక్తము తెలియజేసింది కాదు, ఇది ఆత్మ నా తండ్రి నీకు రివీల్ చేశాడు, దీనిపైన నా సంఘాన్ని కడతాను అని అంటున్నాడు. సో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఎవరైతే వివేచన కలిగి ఉంటారో వాళ్ళపైన దేవుడు తన మందిరాన్ని కడతాడు అంట. హల్లెలూయా. ఒకవేళ మీరు ఆయన వాక్యము బట్టి మీరు వివేచనతో ఉన్నట్లయితే ఆ ప్రతి ఒక్క రెవల్యూషన్ పైన దేవుడు ఆయన గొప్ప మహిమను మీ జీవితం పైన కట్టునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఐ బిలీవ్ ఈడెన్ గార్డెన్ చర్చ్ ఆయన కమ్యూనియన్ పవర్ని ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేసే చర్చ్ లాగా ఉండునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఇది ఏదైతే అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ మీరు ఇందులో కొంతమంది బలహీనముగా ఉన్నారు, కొంతమంది మృతి చెందారు, మీరు ఆ టైప్ ఆఫ్ పీపుల్ కాకుండా ఇంకొక టైప్ అంటే అపోస్తులైన పౌలు వలె మీరు ఆయన ఒక శరీరాన్ని రక్తాన్ని వివేచించి మీరు 10 అంటే లెట్ మీ పుట్ ఇట్ ఇన్ రైట్ వర్డ్స్. మన ఈడెన్ గార్డెన్ సంఘం ఏ రీతిగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను అంటే యాకోబు వలె ఉండాలి అని అనుకుంటున్నాను. యాజ్ జేకబ్ అతను ఏం చేశాడు అంటే 12 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ని బర్త్ చేసి అంట వాళ్ళందరికీ ఆశీర్వాదం ఇచ్చి తన జీవితం అంతా నిండిన తరువాత అతను పీస్ఫుల్గా చనిపోయాడంట. తను గ్రేట్ ఇన్హెరిటెన్స్ని అతను పిల్లలకి ఇచ్చాడు అంట. అతను బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ తన పిల్లలకి ఇచ్చాడు అంట. మీరు ఎప్పుడైతే ఆయన శరీరాన్ని రక్తాన్ని వివేచిస్తారో మీరు యాకోబు వలె మారునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన కృప మీ జీవితం పైన వర్ధిల్లునుగాక, దట్ యూ విల్ లివ్ యువర్ లైఫ్ టు ద ఫుల్ ఎక్స్టెంట్. ఆయన ప్రతి ఒక్కటి మన సిలువ పైన చేసినవన్నీ మన జీవితంలో ఎస్టాబ్లిష్ అవునుగాక. ఆమేన్. There is so much in my heart that I want to share. బట్ ఐ వాంట్ యూ టు కీప్ దిస్ ఇన్ యువర్ హార్ట్. ఎప్పుడైతే మనం దేంట్లో ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ కమ్యూనియన్. ఒకవేళ మనం ప్రార్థన చేస్తున్నా, మనము వాక్యము వింటున్నా, ఒకవేళ వివేచన అనే వరము దేవుడు మనకు దయచేసినట్లయితే ఆయన గొప్ప మహిమను కట్టే ఆపర్చునిటీని మనం దేవునికి ఇస్తున్నామంట. అండ్ ఈవెన్ బిఫోర్ వీ టేక్ పార్ట్ ఇన్ ద కమ్యూనియన్ టుడే ఐ వాంట్ యూ టు ప్రిపేర్ యువర్ హార్ట్స్. కొరింథీ సంఘము వలె అందరూ పాల్గొంటున్నారు, నేను కూడా పాల్గొంటాను అనే రీతిగా మీరు ఉన్నట్లయితే మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితిలో ఇంకొక 20 సంవత్సరాలు ఉంటారు. కానీ ఒకవేళ లేదు యేసుక్రీస్తు వారు నాకిచ్చిన గొప్ప బహుమానము దీనివల్ల నా జీవితము మెరుగవుతుంది అని మీరు అనుకొని తీసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో దానికంటే 10 times బెటర్ ప్లేస్లో మీరు ఉండునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. ఆమేన్.